వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఈ విజయవాడ సాయికృష్ణ అంశం కావచ్చు, లేదు అంటే అంతకుముందు భగీరథ అంశం కావచ్చు, ఇలా వరుసగా తీసుకుంటూ వస్తే వరుసగా ఈ మధ్యకాలంలో పాక్సో కేసులు అనేవి చాలామంది పెడుతూ వస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఇంకొక కేసుకి సంబంధించినటువంటి అంశం. ఒకసారి ఈ వీడియో చూడండి ముందు. మీ పేరేంటమ్మా? అనంతలక్ష్మి. ఏం జరిగింది? నేను జాబ్ కోసమని వైజాగ్ వచ్చాను. దారిలో కలిశాడు. ఏం పేరు అబ్బాయి పేరు? దల్లి చంద్రసాయి. దల్లి చంద్రసాయి. వాడి మీద పోక్సో కేసు ఉంది. ఇంతకు ముందు నా వీడియోస్ పెట్టి బ్లాక్ మెయిల్ చేసాడని పోక్సో కేసు పెట్టాను. కలిసి మాట్లాడతానని చెప్తే మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చూసారు. కేసు ఉన్నప్పుడు రిస్క్ అవుతుందని చెప్పి ఇంటికి తీసుకెళ్లారు. మా పోలీసులకు ఫోన్ చేశారు తుని. వాళ్ళకి నేను ఫోన్ చేసి చెప్పాను జాబ్ రూమ్ లోకి తీసుకెళ్లి వీళ్ళెవరూ లేనప్పుడు కత్తిరితో పొడి చేశాడు. చూసారుగా, ఒక అమ్మాయి మీద దాడి జరిగింది. అమ్మాయి మైనరే, మరి ఉద్యోగం కోసం వైజాగ్ వెళ్ళినప్పుడు పరిచయం అయ్యట. ఫోటోలు అవి తీసి బ్లాక్మెయిల్ చేస్తుంటే పాక్సో కేసు పెట్టిందిట. తర్వాత మాట్లాడదామని పిలిపించి కత్తెరతోటి దాడి చేసేట. ఆల్రెడీ ఒకసారి జరిగినటువంటి దానికి కేసు పెట్టారు. కేసు పెట్టిన తర్వాత కూడా మళ్ళీ ఎందుకని ఒంటరిగా వెళ్ళి కలవడం? అంటే ఇక్కడ మార్పు ఎక్కడ రావాలి, ఎలా రావాలి? అంటే అమ్మాయిలు తెలుసుకోలేరా? చూడాలి కదా. అలాగే వీళ్ళలో ఈ నేర ప్రవృత్తి ఎందుకని పెరిగిపోతుంది, దీని మీద కూడా చర్చ జరగాలి. ప్రతి చోట కూడా కొన్ని చట్టాలు దుర్వినియోగం అవుతున్నాయి అంటున్నారు. అవుతున్నవి చట్టాలుగా దుర్వినియోగం. ముందు మనసులు కలుషితం అయిపోతున్నాయి, ఆలోచనలు కలుషితం అయిపోతున్నాయి. వాటిని మార్పు ఎక్కడ చేయాలి? ఇంట్లో కావాలా, లేదు సమాజంలో కావాలా? ఇంట్లో వస్తే ఆటోమేటిక్గా సమాజంలో కూడా మార్పు వస్తుంది. ఎందుకంటే అలాంటి కొన్ని ఇళ్ల సమూహమే కదా సమాజం. ముందు ఇంట్లో మార్పు రావాలి. ఇంట్లో మార్పు రావాలంటే ఆ మార్పు ఎవరు తీసుకురావాలి? అగైన్ తల్లిదండ్రులే. ఖచ్చితంగా తల్లిదండ్రులు తీసుకురావాలి. లేదంటే మళ్ళీ ఇలాంటి దాడులు ఇంకొకటి ఎక్కడొక్కటి జరుగుతూనే ఉంటాయి. అలాగే అమ్మాయిలు కూడా ఆలోచించుకోవాలి. వ్యామోహమనో ఇంకోటనో, లేదంటే పర్టికులర్ ఏజ్ గ్రూప్లో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనో వీటితోటి ఈ చలించడం అనేటువంటిది పక్కన పెట్టాలి. దాని నుంచి ఎలాగ బయటికి రావాలి ఏంటి అనేది ఉపాధ్యాయుల సహకారం, తల్లిదండ్రుల సహకారం ఖచ్చితంగా తీసుకోవాలి. సో దాని మీద కోర్సెస్ బాబర్ ఏం చేశాడు, అక్బర్ ఏం చేశాడు, ఇప్పటికి కూడా ఆ హిస్టరీ చదవక్కర్లా. ముందు ఆ చరిత్రను మార్చండి, చరిత్ర పుస్తకాల్లో ఉన్న పాఠాలను మార్చండి. ఇప్పుడు వాటిని తెలుసుకున్నందువల్ల పైసా ఉపయోగం కూడా ఏమీ లేదు. ముందుగా సమాజంలో ఎలా బ్రతకాలి, ఏ విలువలతో బ్రతకాలి అనే దాని జీవితాన్ని నేర్పించండి. జీవితాన్ని నేర్పిస్తే ఆటోమేటిక్గా ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయనేది ఒక చిన్నపాటి ఆలోచన. సో దీని మీద మీ సూచనలు, సలహాలు కూడా చెప్పండి. ఎక్కడ మార్పు రావాలి, ఎలా మార్పు రావాలి అని. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.